परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासाम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यो नमः। नमो गुरुभ्यो नमः। सर्वोपप्लवनजितप्रज्ञानघनप्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। दत्तात्रेयसमानन्दः दत्तरामावधूतमध्यमा सदानन्दनागमाम्बपर्यन्ता वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं। व्यासेन ग्रथितां पुराणमुनिना व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् अद्वैतामृतवर्षिणी भगवतीम् अष्टादशाध्यायिनीम् भगवती अष्टादशाध्यायिनी अम्बा त्वाम् अनुसन्धदामि। अम्बा त्वामनुसन्ददामि। भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणी। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुम्। उपनिषदो गावो दोग्धा गोपालनन्दनः वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। జై శ్రీకృష్ణ పరమాత్మకు. ఈరోజు 11వ అధ్యాయము 2వ భాగము. ఆఖ్యాహి మే కో భవానుగ్రహ రూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ దేవదేవా, భయంకరము రూపుతున్న
నీవెవరో నాకు దయతో తెలియజేయము. నీకు వందనములు నర్పించెదను. నా ఏడ ప్రసన్నుడు గమ్ము. నీవు ఆదిదేవుడవు. నీ కార్యమును ఎరుగులేకున్నందున నిన్ను గూర్చి నేను తెలుసుకొనగోర్చున్నాను. నువ్వు చెప్తే ఇక్కడ ఇందాక అత్యంత తనకు మిత్రుడు, ఆ తర్వాత ఎంతో వాటి హితవు కోరేవాడుగా ఆయనకు తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తిలోని ఆంతర్యములు, శ్రీకృష్ణ పరమాత్మలోని ఆంతర్యము ఒక విస్తారంగా బయటపడింది. అది ఆయనకు అర్థం కాదు. ఈయన కృష్ణుడా, ఒకప్పుడు నాలాగా ఉన్న నా తోడుగా సకుడా, లేకపోతే ఇంకా ఏమైనా అయి ఉన్నాడా? కొంతమందికి దయ్యాలు భూతాలు పడి ఎగురుతూ ఉంటారు. ఎవరు పట్టారని మనం నా ఇబ్బందులు పడతా ఉంటాం. అట్లాగే ఆ తిథిలో ఆ యొక్క దృశ్యాన్ని చూసేసరికి నువ్వెవరో నాకు పూర్తిగా తెలుపనే కనిపించాడు. ఇంతకాలము నుంచి ఒక బంధుత్వంగానూ ఒక అత్యంత ప్రీతిపాత్రమైన మిత్రుడిగానూ ఉంటూ అసలు నువ్వెవరో నాకు చెప్పు అన్నాడు. మనందరము మన అంతర్యామిగా భావిస్తే నువ్వెవరో నువ్వు తెలుసుకునే పదం ఉంటే అది గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. నువ్వెవరో నీకు తెలుసా, నీవెవరో నీకు తెలుసా అనే ప్రశ్న ఎలాగో నువ్వెవరో నాకు చెప్పుకుండు. ఇప్పుడు ఈ అద్వితీయమైనది, భయంకరమైనది ఈ రూపాలన్నీ కనిపిస్తున్నాయి నీ వద్ద, అసలు నువ్వెవరు ఈ మొత్తం మీద? అందుకనే నాకు ప్రసన్నుడవయ్యి ఆ యొక్క సంశయాన్ని తీర్చు. నాయడ ప్రసన్నుడవు కమ్ము. నీవు ఆదిదేవుడవో లేకపోతే కార్యమును ఎరుగలేకున్నాను, ఎట్టివాడివో నీ కార్యాన్ని నేను ఎరుగలేకపోతున్నాను. అందుకనే ఒక చిన్న మాటతో పరమరహస్యం ఏంటంటే, మన యొక్క హృదయాంతరాల లోతు సముద్రాల లోతైన, ఆకాశం లోతైనా కనిపెట్టచ్చు, హృదయం లోతు ఎవరు కనిపెట్టలేరు. అందుకని నువ్వెవరో నాకు తెలియటం లేదు అంటే ఈ యొక్క నీ యొక్క విశిష్టత నేను అసలు నువ్వు ఎట్లా ఏంటి అని ఎరుగలేకపోతున్నానంటే హృదయము అత్యంత గొప్పది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మన హృదయము అది అపారమైన అంటే విశాలమైంది. విశాలం అంటే కొలత లేదు. అట్టి యొక్క స్థితితో ఆయనకు అనంతంగా చూపించాడు. తర్వాత శ్రీ భగవాను ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. దేవదేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు పలికెను, నేను ఘనమైన లోక వినాశకర కాలమును జనులందరినీ నశింపజేయుటకై నేను ఇచ్చటకు అరుదించితిని. నీవు మరియు పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరుపక్ష యోధులందరూ చంపబడుతున్నారు. ఒక గొప్ప విషయం వాడాడు. ఈ కాల స్వరూపుడను నేనే, కాలరుద్రుడను నేనే, ఈ కాలాన్ని అంతమొందించటానికి కూడా నేనే ఉంటాను అని చెబుతూ ఇప్పుడు ఒక గొప్ప పదం వాడాడు. ఇది నా భక్తులు ప్రళయాలు వచ్చినా వారి వ్యధ చెందవలసిన అవసరం లేదు అనే పదం ఒకటి వస్తుంది. జ్ఞాని ప్రళయేన వ్యదంతిచ అనే పదం వస్తుంది. అన్నప్పుడు ఇక్కడ ఒక పదం చెప్పాడు చూడండి, బాగా గుర్తుంచుకోండి. దీని యొక్క ఫలితము ఇంత శ్రద్ధగా మనము పారాయణము చేసి దీని యొక్క సారాంశాన్ని అనుభూతం చేసుకుంటున్నాము. నీవు తప్ప ఇతట ఎవరు మిగలరు అన్నాడు. నీవు తప్ప ఇతట ఎవరు మిగలరు. నీవంటే నన్ను పూర్తిగా శరణాగతి పొందావు కనుక నువ్వు ఉంటావు, ఇంకెవరు ఉండవు. ఇది గొప్ప సందేశం ఈ గీతలో. నీవు అన్నప్పుడు పాండవులు కూడా వచ్చారు, అందుకని బ్రాకెట్లో పెట్టుంటాడు. అక్కడ పాండవులే మిగులుతారు. యుద్ధంలో మిగిలింది అదే, పాండవులే మిగిలారు. నీవు తప్ప అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ అయిపోయారు. అంటే వీరి సంతానం కూడా పోయింది, పాండవుల సంతానం కూడా వెళ్ళిపోయారు. అందుకని వారి వరకే అభయం ఇచ్చాడు. అంటే వారి బిడ్డలైనప్పటికీ వారికి ఇలాంటి పూర్ణ జ్ఞానం కలగల. మనం కూడా గమనించాల్సింది ఏంటి అని అంటే, బిడ్డలు ప్రేమలు మనకు ఉండొచ్చు, కానీ అవి మనకు ప్రేమ ఉన్నంత మాత్రాన పూర్ణంగా వాళ్ళని రక్షించలేము మనం.
రక్షిస్తే భగవంతుడు ఒక్కడే అని భావన కలిగి అట్టి శరణాగతి పొందిన అర్జునుడికి నీవు తప్ప ఇంకెవరు ఇక్కడ మిగలరు అనే ఒక ప్రత్యేకమైనది ఇచ్చి చరిత్రలో మళ్ళీ జరిగింది అదే. అది ఇక్కడ గుర్తుంచుకోదగింది. తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని గడింపుము, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యమును అనుభవింపుము. ఓ సవ్యచాచి, నా ఏర్పాటుచే వారందరూ ఇదివరకే మరణించినందునను ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్ర మాత్రుడవగుము. అంటే కర్మలు చేసేటప్పుడు కూడా మనము కర్తృత్వము ఉండాలా లేదా అంటే కర్తృత్వం ఉంది, మనం చెయ్యాలని ప్రేరణ ఉంటే చేస్తాం, లేకపోతే చెయ్యం. కానీ ఉండొచ్చు, కానీ అది కేవలము నీవు వ్యావహారికంగా లోకములో చూచుటకు మాత్రమే నువ్వు ఉన్నావు, వ్యవహారికం నడపటానికి. వీరందరూ నా చేత ఆ సమయానికి అలా కాలగర్భములో కలిసిపోవటానికి ముందే నిర్ణయించబడి ఉంది. వారు వారి భవిష్యత్తు, మనము మన యొక్క పుట్టినప్పుడే మన భవిష్యత్తు ఎలా ముందే నిర్ణయించబడుతూ ఉందో ఒక జాతక పరంగా, అట్లాగే ఆ విధంగా వీళ్ళందరూ ఇలా ఉన్నారు. అందుకని నీవు కేవలము వాళ్ళను చంపుతున్నానా నేనా అనేది వద్దు, అది ముందే నిర్ణయించబడి ఉన్నాయి ఎవరెవరెవరి యొక్క స్థితిగతులు ఎలా మారిపోవాలో. అందుకని నీవు కేవలము వ్యావహారికంగా ఈ లోకానికి ఒక కార్యరూపం కావాలి గనక ఆ రకంగానే చెయ్యి అంటే కర్మ చేయుటలో ఇప్పుడు వాళ్ళందరినీ వధించు అన్నప్పుడు దేనికి వధించమని వ్యక్తిగతంగా దేహాదులుగా వధించడం కాదు. అందులోని దుష్ట గుణాలు వదలాలి అంటే వారు శాంతి, ఈ భూలోకము శాంతియుతంగా బ్రతకాలి అంటే ఒక బలవంతుడు ఎందరినో తన కిందకి తీసుకొని వాళ్ళ మీద కథనం చేస్తూ జీవిస్తూ ఉంటాడు, నలిగిపోతూ ఉంటారు వీళ్ళందరూ. అట్లాగే ఆ రకంగా ఆ భయభ్రాంతులతో చేసే సమాజాన్ని చేసే వారిని తుదముట్టించు అనేది ధర్మం అక్కడ. అంతేగాని జనాన్ని ఉంటే చంపేసేయి నువ్వు అన్నది కాదు ఇక్కడ. ఇట్లా అర్థం చేసుకోవాలి మనము. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ట యుధ్యస్వ చేతసి రణే సపత్నాన్. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులందరూ నాచే ఇదివరకే చంపబడిరి. కావున నీవు వారిని హరింపుము, ఏమాత్రము వ్యధనొందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు. ఇప్పుడు వీరందరూ బ్రతికే ఉన్నారు అక్కడ, కానీ నా చేత వారు చంపబడిరి అనే పదం వాడతాడు. ఎలా అర్థమవుతుంది మీకు? వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా, ఇంకా చావలేదు కదా, కానీ నా చేత చంపబడిరి అంటాడు. అంటే ఏంటి అక్కడ? జరగబోయే భవిష్యత్తు కూడా ఆయనకి తెలిసే ఉన్నది. సరేలే, మీకు తోచిన కాదు చెప్పండి. ఇక్కడ విచారణ మంచిది, అవసరమైందన్నమాట. ఇప్పుడు ఉన్నప్పుడు కూడా నా చేత చంపబడ్డ ప్రత్యేకంగా పదం వాడాడు. నా చేత అంటే ఎలా చంపబడ్డాడు ఈయన? దాని యొక్క స్థితి ఏదో అదే నువ్వు తెలియాలి, మూలం తెలియాలి. తెలిస్తేనే మన మేధస్సు బంద్ చేస్తా ఉంటుంది. నేను చేస్తున్నా అంటున్నాడు. అక్కడ నువ్వు కాదు కర్తవు, నేను నువ్వు అకర్తవు, నేను కర్తను అని చెప్పి అదొకటి. అయితే మరొకటి గమనించండి, ఇప్పుడు మనం కొద్దిగా టైం తీసుకుంటే వాడికి ఏదో జరగాల్సిందే జరుగుతుంది లేని కొంతమంది శాంతంగా మాట్లాడుకుంటా ఉంటాం. కాలానికి టైం ఇస్తే అదే మార్పు వస్తుందిలే, మనం ఏం చేయకపోయినా కానీ అదేదో మార్పు అతనిలోనే వస్తుంది, మరొకటి అనుకుంటా ఉంటాం. అంటే అదేదో మార్పు వచ్చేది ఒకటి ఉంది, దానిని అనుసరించి దానిని అదుపు చేయటము, దానిని పూర్తిగా ఆ యొక్క స్థితిని తొలగించటము ఆ వ్యక్తిలో నుంచి ఉండేది కాలంలో ఉన్నది. కాలస్వరూపుడను నేను అన్నాడు. అయితే ఇక్కడ ఇంకా మళ్ళా ప్రత్యక్షంగా గమనించాల్సింది ఏంటంటే కర్ణుడు, భీష్ముడు ఒక గొప్పవాళ్ళు. అంటే కర్ణుడికి 6 రకాల శాపాలు ఉన్నాయి. కర్ణుడికి 6 రకాల ఒకరి చేత చావలేదు కర్ణుడు.
ఈ 6 రకాలుగా శాపాలు ఆయనకు కలగటానికి ఎవరో కాలస్వరూపుడైన ఈయన యొక్క ఆంతర్యం పనిచేస్తేనే అది జరుగుతుంది. కాలస్వరూపుడైన ఎవరెవరి మనసులో ఎవరెవరికి ఏం జరిగి ఆయన శపించాడు. ఆ శపించడానికి ఈయన తత్వము, ఈయన యొక్క తత్వం అక్కడ మానసికం అక్కడ పనిచేయాలి. మనసు కారకుడు ఈయనై ఉంటాడు, మనసులో ఉంటాడు. మనసులో సంచరించే ఈయన ఆధీనంలో ఉంటుంది మనసు. అందుకనే అప్పుడు ఆ రకంగా ముందే ఏర్పాటు జరిగింది. 6 చేత శాపగ్రస్త తగింది. అయ్యాక ఆ టయానికి అలా కడతేరటానికి ముందే నిర్ణయించబడింది. భీష్ముని కూడా అదే పరిస్థితి. భీష్ముని కూడా యొక్క శాపం ఏంటంటే అదే, కేవలము తనను ఇది భీష్ముని చంపడానికి ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో పుట్టిన వారే అయోనిజ సంభూతులు అనే పదం వస్తుంది. ద్రౌపది అయోనిజ సంభూతురాలు, తల్లిదండ్రులాగా మనలాగా పుట్టలేదు, అగ్ని యొక్క కోతుడి నుంచి పుట్టారు. అట్లాగే దృష్టజ్ఞముడు పుట్టాడు. అంటే ఆయనను తనను ఓడించి బంధించాడు కనుక ద్రోణాచార్యుడు ద్రుపదుని తన శిష్యుల చేత ఓడించి బంధింపజేశాడు. అందుకనే వాళ్ళను జయించేటువంటి ఆ అవమానంతో ద్రుపదుడు ద్రోణాచార్యుని చంపడానికి అంతటి యొక్క వరం పొంది ఆ బిడ్డను కన్నాడు. అతనే దృష్టజ్ఞముడు. అట్లాగే ముందే నిర్ణయించబడి ఉండారుగా. మళ్ళీ తనకు ఒక శాపగ్రస్తం ఏంటి, అది ఒక బృహన్నల ఎదురు పడితే ఆ మహావీరుడు ఆయన అట్టివారు ఎదురుపడి యుద్ధం చేస్తామంటే వాళ్ళతో నేను యుద్ధం చేయనని ఒక శపథం చేసుకొని ఉన్నాడు. అట్లా ఈ బృహన్నల మొట్టమొదట ఎటు కాకుండా పుట్టి తర్వాత పురుషత్వం వచ్చింది. అందుకోసం అట్టివాడు ఎదుటపడ్డాడు. ఆ రహస్యం అందరికీ తెలియదు, కానీ ఈయనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఇవన్నీ ముందు ఆటయానికి ఇలా కడతేరుతారు. ఇప్పుడు ఆటయానికి అని ముందే నిర్ణయాలు జరిగాయి. అప్పటికప్పుడు జరుగుతుంది, సాధ్యపడదు. మనందరి జీవిత భౌతవ్యాలు కూడా కాలమానంలో ఇలా ఉంటాయి. కానీ వారికి బలమైన కారణాలు, మన ఈ సులువైన కారణాలే ఉండొచ్చు. కానీ మన స్థాయికి మనకై గొప్పే. మన స్థాయికు మనకు చిన్న విషయాలు వచ్చినా కానీ మనం ఇబ్బంది పడే సమస్య ఉంటుంది. అట్టి యొక్క స్థితిని తొలగటానికి ఇందాక చెప్పినట్టు నువ్వు తప్ప ఎవరు మిగలరు అన్నట్టు ఎందుకు పూర్తి శరణాగతి పొందినందువల్ల ఇచ్చాడన్నమాట. పూర్తి శరణాగతి పొందాడు కనుక ఇచ్చాడు. మనము కూడా పూర్తి శరణాగతి పొందితే మనం కూడా రక్షింపబడతాము. ఒకటే ప్రమాణికం, ఒకటే జడ్జిమెంట్, తీర్పు. పూర్తి శరణాగతి పొందితే రక్షించబడతాము. నేను అట్లా కాదు అని అంటావా? సులువుగా దీనికి బలమైన ఒక సందేశం చెప్పడానికి ఒక గొప్పగా విశాలంగా చూడండి ఈ సమాజాన్ని, లోకాన్ని. ఎవరైతే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోకుండా దైవం ఇతరగా వేరే దేవుడని కొలిసి తిరుగుతూనే ఉంటారు, కానీ ఉన్నది ఒకటైతే ఇంకొక రకంగా భావిస్తూ ఉన్నారు. అట్టి వారికి ఎంతటి మాట వాడాడో తెలుసా? 9వ అధ్యాయంలో వెళ్ళిపోయింది మనకు 11వ శ్లోకం. ఒకసారి మళ్ళీ స్పృహలోకి తెచ్చుకోండి. 9వ అధ్యాయంలో 11వ శ్లోకం. అవజానంతి మూఢా మానుషిం తనుమాశ్రితం. అవజానంతి మనిషి, మానవుడి యొక్క తను మానుషం అనగా వారి తనువులోనే నేను ప్రవేశించి పని చేస్తున్నాను. అది ఒప్పుకోకపోతే అది నన్ను అవమానించినట్టు. భగవంతుని అవమానించగా బాగుపడేదేంటి? ఒక సామాన్య మనుషునే ఏదంటే ఎవరంటే వాళ్ళు అంత నికృష్టంగా చేశాడండి, అంత బాధ పెట్టాడని, అవమానించాడండి, గాడేం బాగుపడతాడని అనుకుంటామా? ఇక్కడ ఏమన్నాడో తెలుసా? అవజానంతి మా మూఢ శవ తనుమాశ్రితం. మానుషి తనుమాశ్రితం. మానవుల యొక్క తనువును ఆశ్రయించి నేనుండాను అంటూ పరంభావమజానంతో వ్యయం మహేశ్వరం మమ భూత మహేశ్వరం మమ భూత. మమ అనగా ఈ భూతాలన్నీ నాయే. నేను మహేశ్వరుడై మహత్తులతో ఉండాను అక్కడ. పరంభావమజానంతో, పరమైన భావముతో నీకు ఆ యొక్క యశస్సు, తేజస్సు, నీ జ్ఞానం ఎక్కడ పరతత్వానికి సంబంధించింది, నీ బ్రెయిన్ ఆలోచన పరతత్వానికి సంబంధించింది, ఈ శ్వాసలు పరతత్వానికి సంబంధించినవి. అలా ఉంటే నువ్వు ఒప్పుకోవా? నన్ను అవమానించినట్టే అన్నాడు. అట్టి దుస్థితియే అందరినీ ఏడిపిస్తాము. ఎవరు ఎన్ని రకాలుగా తిరిగినా, ఎన్ని రకాలుగా చేసినా, ఎంతటి భయంకరమైన ఈ మధ్య ఎన్నో కొన్ని జరిగినప్పటికీ ఈ చిన్న ఇన్ఫర్మేషన్గా నాకు
ఈ మధ్య 2 సార్లు ఫోన్ చేశారు మదనపల్లి ప్రాంతం నుంచి. ఆ ప్రాంతాల్లో విపరీతంగా గుళ్ళల్లో దొంగతనాలు జరుగుతున్నాయట. తాళాలు పగలగొట్టి హుండీలు తీసుకెళ్ళిపోతున్నారు. అట్లాగే ఇలాంటివి ఏమి అవుతాయి అంటే, అసలు మేము దేవుడి గురించి అనుకున్నాం కదంటే, ఒకవేళ ఇలాంటి విచారణ తీసుకుంటే అంటే అవజానంతే మా మూడా, నన్ను అవమానిస్తున్నారు వీరు అనేది బలమైనటువంటి ఒప్పుకోకపోతే భగవంతుని అవమానిస్తున్నాం మనము. ఇప్పుడు నీ ఇంట్లో తల్లిదండ్రినో లేకపోతే మన కుటుంబ సభ్యులను హీనంగా చూస్తూ బయట వాళ్ళతో మాత్రం పెద్ద పేరు బాగా వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చి మంచి పేరు తెచ్చుకుంటావా? మన ఇంట్లో వాళ్ళని చులకనగా చూస్తున్నాం. మన తల్లిదండ్రికి చులకనగా చూసామనుకో, బయట వాళ్ళ దగ్గర ఏదో పేరు రావాలని ఇతర వాళ్ళకు సేవలు చేస్తూ వాళ్ళని మెప్పు పొందడం కోసం చేశామనుకో ఏమవుతుంది? అందుకని నీతి పదం తల్లిదండ్రి గురువు దైవం, నీరు పూజ్యనీయులు. అట్లాగే ఇలాంటి భావన చేస్తే నీ అంతరంగం ముందున నీ అంతర్యామిని నువ్వు తెలుసుకోకుండా ఏదేదో చేశానంటావు, ఏదేదో ఖర్చు పెట్టానంటావు అనేదంటే అది ఆయనకు అవమానంగా తోస్తా ఉంది అని స్పష్టంగా ఆ శ్లోకంలో తేల్చాడు. ఇంక తర్వాత సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను, ఓ రాజా, దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముఖడిత హస్తుడై మరల వందనములు నొసగెను. భీతిని కూడినవాడై అతడు దుఃఖికతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. అంటే ముందు ఆనందపడ్డాడు విశ్వరూపానికి, తర్వాత ఆ యొక్క భయంకరమైన రూపాలను చూస్తూ భీతి చెందాడు. ఆ తర్వాత ఈ యొక్క ఆయన ప్రసన్న వదనమును నాకు చూపించి నా మనసును సంతృప్తిపరచు అని అంటున్నాడు అని ఆ యొక్క జరిగిన సంఘటన సంజయుడు చెప్పాడు. అంతే, ఇందాక జరిగినవన్నీ సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే రక్తాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అర్జునుడు పలికెను, ఓ ఋషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు సంతసించి ప్రతి ఒక్కరూ నీ ఎడ అనురక్తులగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు గౌరవపూర్వకముగా అంజలి ఘటించుచున్నను. రాక్షసులు భీతి చెందిన వారై పలుదిక్కులు పలాయనమునుంచుచున్నారు. ఇది ఎంతయు యుక్తముగానే ఉన్నది. ఈ రకంగా నీ నామమును వినినంతనే లోకమంతయును సంతోషించి ప్రతి ఒక్కరూ నీ ఎడ అనురక్తులగుతున్నారు. అంటే మళ్ళీ కూడా ఎవరైతే ఇప్పుడు మనమై ఇక్కడ సమూహం చేరి ఈ భగవన్నామస్మరణం చేస్తున్నాం, ఇట్లా తెలుసుకొని అర్థం చేసుకున్న వారు చాలా మంచిగా కొంతమంది ఈ భావాలు ఇవన్నీ అర్థం చేసుకొని కొంతమంది ఉత్తమమైనటువంటి భావనలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ నీయడ ఆసక్తి కలిగి ఇది ఈ యొక్క దైవము యొక్క స్థితి ఇలా ఉంటుంది అని తెలుసుకొని వారు చాలా భక్తి శ్రద్ధలతో అంజలి ఘటించి నిన్ను కొలవటానికి ఉన్నారు. రాక్షసులు భీతి చెందిన వారై, అంటే దుర్మార్గులు కూడా భీతి చెందిన వారై పలు దిక్కుల పలాయనము చేయుతున్నారు. అనగా వారికి ఏదో ఈ మాత్రం తెలియకపోతే ఏమవుతుంది? పారిపోయే కాడికి వచ్చింది. పలాయనం అంటే పారిపోవటం. అట్లాంటి స్థితి వాళ్ళు చెందుతున్నారు తట్టుకోలేక అనే యొక్క సంఘటన తెలియజేశారు. కస్మాచ్చతే నమేరన్ మహాత్మాన్ గరీయసే బ్రహ్మణోప్యాదికత్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సత్సత్తత్పరం యత్. ఓ మహాత్మా, బ్రహ్మదేవుని కంటేను ఘనమైన వాడా, నీవు ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు నమస్సులు అర్పింపరు? ఓ అనంత దేవదేవ జగన్నివాస,
నీవు అక్షయమగు మలుపువు, సర్వకారణాకారణవుడవు, ఈ భౌతిక సృష్టికి అతీతుడవు. అంటే బ్రహ్మదేవుడి కంటే నువ్వు ఘనమైన వాడవు, అంటే ఆ బ్రహ్మ కన్నా నీవు ముందే ఉన్నవాడవు అని ఈ స్వరూప సందర్శనములో ఈ సృష్టి అంతా జరిగే చూపించాడు గనక అప్పుడు ఈ బ్రహ్మ కన్నా ముందు ఉన్నవాడు. మనకు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని చెప్పుకున్నాం, అంటే అంతకుముందే ఈయన ఉన్నాడు అన్నది ఆయనకు అర్థమైపోయింది. ఇక ఈ సృష్టికి అంతటికీ బ్రహ్మ ఏదో కారణంగా ఉన్న వ్యావహారికమైన కారణమే, మనము వ్యావహారికమ కారణమే మనమంతా నడుచుకుంటున్నాం, కానీ మన అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవాల్సి వచ్చింది. అట్లాగే బ్రహ్మదేవుడు కూడా అలాంటి వాడే, వ్యావహారిక కారణంగా ఉంటే ఆయనకు అధిష్టానమైనటువంటిగా నువ్వు ఉన్నావు. ఓ దేవదేవ జగన్నివాస, జగమే తన నివాసం. నివాసం ఎక్కడున్నది అంటే సమస్తము నివాసమై ఉన్నావు. నీవు అక్షయుడవు, అంటే ఎప్పుడు అక్షయంగా మూల మలుపు మూలముపు, సర్వకారణ కారణుడవు, సర్వకారణములకు కారణము నువ్వు, సర్వము ఒక కారణం జరుగుతుంది, దానికి కారణం నువ్వై ఉంటావు అంటూ ఆయనను ఈ రకంగా కీర్తిస్తూ ఇక సర్వము నీవై ఉన్నావు, నేను కానీ ఇతరులు కానీ ఏమీ స్వతంత్రులు ఎవరూ లేరు అనే జ్ఞానానికి వచ్చేసేసాడు. ఇక్కడ త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయము నీవే, సర్వమును ఎరింగిన వాడవు, తెలియదగిన సర్వము నీవే, ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్య శరణ్యుడవు. ఓ అనంతరూప, ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడి ఉన్నది. ఇక్కడ నీవు దేవాది దేవుడవని సనాతన పురుషుడవు అనే పదం వాడాడు. సనాతనం అనే పదం వస్తూ ఉంటుంది, మన సనాతన ధర్మం అండి అనే పదం వాడుతూ ఉంటాం సమాజంలో. సనాతనం అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు, లేకపోతే ఏంటి దాని యొక్క ఆంతర్యం, ఆ పదమునకు ఆంతర్యం. ఇంతకుముందు ఒక శ్లోకంలో గురుగీత శ్లోకంలో చెప్పాం. సనాతనము అంటే ఏమి, దాని పదానికి అర్థము అంటే కొందరు ఒకరిద్దరు మన ఈ కార్యక్రమాలన్నీ సనాతన ధర్మాలే కదండి, ఇది మనకు పూజలు అర్చనలు ఇవన్నీ కూడా సనాతన ధర్మాలే కదా అన్నారు. మనం చేసే ఆధ్యాత్మికమనగా ఇవన్నీ సనాతన ధర్మమే కదా అని చెప్పి అన్నారు. అంటే సనాతన ధర్మం అంటే అప్పుడు అది కాదు అది అని అంటే ఒకసారిగా వాళ్ళకు కేవలం నా స్వంతంగా అన్నట్లు అంటే మనసు అంటేనే మీకు పరిష్కారం కాదు. సనాతనం అంటే ఏంటో తెలుసా? దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. ఎవరు సనాతనుడు? జీవుడు దేవుడు. ఇది సనాతన ధర్మం. అట్లా స్పష్టంగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మన సనాతన ధర్మాలు అని ఈ పరిషత్తులు పెట్టుకున్నప్పుడు ఈ మన సనాతన ధర్మాలని చెప్తూ ఉంటారు. అదేనేమో అనుకుంటాం మనం. సనాతన ధర్మం ఏంటి? దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన త్వజేత జ్ఞాన నిర్మాల్యం సోహం పాపేన పూజయత్. ఇది సనాతన ధర్మం అని. జీవుడు దేవుడు సనాతనుడు. జీవుడు దీనికి అధిష్టానమైన దేవుడు సనాతనుడు. అది తెలుసుకోవడం ధర్మం, అది సనాతన ధర్మం. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే ఆ శ్లోకాన్ని వెంటనే అటాచ్ చేయాలి అక్కడ. అది అత్యంత ప్రామాణికము. దానికి ఎవ్వరి మనసు కదిలాడదు. అట్లా కదిలాడి ఏదైనా సమాధానం ఇంకొకటి చెప్పావనుకో 100 సమాధానాలు చెప్తారు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదని వాళ్ళకు తోచినవి చెప్తారు. ఇక్కడ ఒక్కచోట అందరూ ఆగిపోతారు. ఎందుకని? ఈ మహా శ్లోకాన్ని ఎవరు ఖండించలేరు, చాలరు, ఎవరు చాలరు. గురువులైనా చాలరు. తెలియకపోతే తెలిసిన గురువు ఎట్లా వాదనకు రాడు. నాయన కరెక్ట్గా చెప్పావు, చాలా మంచి మాట చెప్పామంటాడు. ఇది ఇలా గుర్తుంచుకోండి. ఆ శ్లోకాన్ని కూడా అలా నోట్ చేయండి. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోసి నమో నమస్తే.
వాయువును మరియు పరమ నియామకుడవు నీవే. అగ్ని, జలము, చంద్రుడవు నీవే. ఆదిజీవి అయిన బ్రహ్మదేవుడవు మరియు ప్రపీత మహుడవు నీవే. కనుకనే నీకు 1000 నమస్కారములు చేయుచు మరలా మరలా వందనములు నర్పించుచున్నాను. అంటే ఇక ఈ మొత్తాన్ని కూడా నేనే అంటున్నాడు. ఇప్పుడు ఈ పంచభూతాత్మకంగా నేను అన్నాడు. పంచభూతాలు భిన్నమైనది అని చెప్పాడు. 7వ అధ్యాయంలో 3వ శ్లోకం వస్తుంది. భూమిరాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం నితీయం మే భిన్నా ప్రకృతిరస్తదా. భూమి రాపోనలో అంటే ఈ పంచభూతములు భూమి, వాయువు, అగ్ని, మనోబుద్ధి, అహంకారాలు, ఇవి అవి ఒక 5, ఇవి ఒక 3, 8 ఈ ప్రకృతులు భిన్నమైనవి అర్జున అంటాడు. కానీ ఇప్పుడు అవి నేనే అని అన్నాడు. ఇక్కడ అర్జునుడు నీవే అంటున్నాడు. ఆ? అర్జునుడు విశ్వరూపంలో ఇవన్నీ నీవే అయి ఉన్నావని అర్జునుడు అంటున్నాడు. అర్జునుడు అంటున్నాడు. కానీ ఇక్కడ నీవే అయి ఉన్నావు అని ప్రశ్న వచ్చిందనుకో, ఎలా అప్పుడు ఆయన అక్కడ భిన్నమన్నాడు, మరి ఇక్కడ నీవే అయి ఉన్నావని అర్జునుడు అంటున్నాడు. దీనికి మనకు అర్థం కరెక్ట్గా రావాలిగా. మనకు అర్థం కరెక్ట్గా రావాలి. ఇప్పుడు అసలు అర్జునుడు ఈ మాట అన్నాడు, ఆయనేమో అది భిన్నం అన్నాడు. అంటే ఈయనది కరెక్ట్ కాదని మళ్ళీ ఆయనది కరెక్ట్ ఉందని ఏ దాంట్లోకి వస్తాము? కృష్ణుడు ఆయన పరమాత్మ చెప్పింది కరెక్టా, ఇప్పుడు అర్జునుడు చెప్పింది కరెక్ట్ అనేది ఇప్పుడు వచ్చింది కదా సమస్య. నిలబెట్టి కబాని అడిగినప్పుడు వచ్చింది సమస్య. ఈయన అన్నది ఒప్పుకోవాలి, ఆయన అన్నది ఒప్పుకోవాలి. అది కరెక్ట్ అయినా అర్థం ఎరిగిన వాళ్ళం అవుతాం. ఆయన అన్నది ఒప్పుకోవాలి, ఈయన అన్నది కూడా ఒప్పుకోవాలి కదా మనము. ఈయన అన్నది ఇప్పుడు ఎలా ఒప్పుకుందాం అని అంటే, వీటికి అన్నిటికూ పదే అన్నిటికూ ఒక చైతన్యం ఉన్నది. కదలికలు, చైతన్యాలు ఉన్నాయి. భూమి కూడా కదులుతుంది, అట్లాగే సమస్తము కదులుతున్నాయి. ఆ కదలికకు చైతన్యం ఏదైతే కలిగి ఉందో అది ఆయనై ఉన్నాడు. కదలికకు ఒక చైతన్యం ఉన్నది, చైతన్యము ఆత్మై ఉన్నది, ఆ రూపంలో ఉన్నాడు. కదిలే వస్తువు దాన్ని కదిలించింది ఉన్నది ఒక చైతన్యం, అది ఆయనై ఉంటాడు. అంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టు అవన్నీ పంచభూతాలు కానీ ఇవన్నీ కానీ నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను అని అన్నారు కదా. అదే వాటిల్లో నేను లేను, అవన్నీ అయితే నాలో ఉన్నాయి అన్నాడు. అప్పుడు అర్జునుడు చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది సరిపోతుంది అప్పుడు. అదే అంటే ఇక్కడ నీలో ఒక చైతన్యం ఉన్నది, పని చేయుచున్నది, దేహాన్ని నడిపిస్తున్నది. కానీ ఈ దేహం ఒకప్పుడు నడవకుండా పడిపోతుంది, అంతేనా? ఆ కదిలించింది ఒక్కటి ఏడు అది ఆయనై ఉంటాడు. మళ్ళీ ఇవన్నీ జడంగా మారుతూ ఉంటాయి, మళ్ళీ చైతన్యాన్ని పుంజుకుంటాయి. చైతన్యము పుంజుకున్నప్పుడు తానై ఉన్నట్టు లెక్క. మళ్ళీ దాంట్లో చైతన్యం ఆగిపోయింది, అది జడమయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు కదలికకు చైతన్యం అనేది మార్పులు చేర్పులు ఉంటాయి, ఎప్పుడు ఒకే రీతిగా ఉండవు. ఇవి ఆ చైతన్యరహితంగా మారుతూ మళ్ళీ చైతన్యంగా వస్తూ ఉంటాయి. అందుకనే ఈ దేహం అయితే ఎలాగా మనం అన్ని కదలికలు అన్ని తెలివితేటలు పనిచేస్తున్నాయి, మళ్ళీ ఒకప్పటికి ఏమి లేకుండా ఆగిపోతుంది, ఇంకేం పనికి రాదు, డెడ్ అయిపోతుంది. మరి అంతకుముందు అంత బాగా ఉన్నది ఇప్పుడు ఎలా అయిపోయింది? అంత భగవన్ నిలయం అనుకున్నాం, భగవన్ నిలయమైన ఈ దేహములో మళ్ళీ ఇది ఎందుకు పనికి రాకుండా పోయింది? దేహ భావన వీడు, ఒకటే లెక్క. దేహ భావన వీడు, చైతన్య భావన తీసుకో. అలా అర్థము చేసుకుంటే ప్రతి ఒక్కదానికి అదొక్కటే చైతన్యం, శాశ్వతం, శాంతం, వ్యోమాతీతం, నిరంజనం, నాద బిందు కళాతీతం, తస్మయే శ్రీ గురవే నమః. ఈ నాద బిందువులనే ఈ యొక్క త్రిపుటికి కూడా అతీతంగా ఉన్నది. కారణం ఏంటి? దీనిలో పనిచేయుతున్నది. ఇది ఒకవేళ ఆగిపోయినా అంతకుముందు అంతటా ఉన్నది ఉంది కదా, దాంట్లోనే ఉంటుంది, అడిగిపోదు, దాంట్లోనే ఉంటుంది. అవ్యక్తం నుంచి వచ్చింది అవ్యక్తంలోకి వెళ్తుంది, ఏ దాంట్లోకి వచ్చింది ఆ దాంట్లోకి పోతుంది. ఇది వ్యావహారికంగా అర్థము చేసుకోగలిగితే దీని లక్షణాన్ని కనుక్కుంటాం సరిగ్గా. ఒక పక్షాన్ని అంటే రెండే ఈ యొక్క శాస్త్ర ప్రమాణానికి ఎటు చూసినా దృక్కు ఉంటుంది. దీపము ఎటు చూసినా కనపడతానే ఉంటుంది, ఒక పక్కనే కనపడడానికి సాధ్యపడదు మనకు. అట్లాగే దీనికి ఎటు చూసిన ప్రామాణికాలు తెలియాలి. తెలిస్తే అప్పుడు స్థిరత్వంగా మన ఆలోచన ఉంటుంది. నమః
తదధ కృష్ణతస్తే నమోస్తు తే సర్వత్ర ఏవ సర్వా అనంత వీర్యామృత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నీకు ముందు నుండి వెనక నుండి సర్వ దిక్కుల నుండి నమస్కారములు నర్పించుచున్నాను. ఓ అనంత వీర్య, నీకు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి కనుకనే సర్వము నీవే అయి ఉన్నావు. ఇందాక అనుకున్న దానికే సరిపోయింది. ఎటు చూసినా నువ్వే ఉన్నావు. ఎందుకంటే తేజో రూపంలో ఉన్నాడు. తేజో రూపములో ఉండటం వల్ల ఎటు చూసినా దర్శనమే ఉంటుంది. తేజో రూపంలో ఉండటం వల్ల ఎటు చూసినా ఆయన దర్శనమే ఉంది. ఇంకా సర్వదిక్కులంలో ఉండే ఎటు చూసినా నేను నీ వెనకైనా ముందని లేదు, ఎటు చూసినా దండం పెట్టవలసిందేని అన్నాడు. తర్వాత సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే మాయాదవా ఏ సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్తత్రోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తస్సమక్షం తత్క్షామయే త్వా మహామప్రమేయం. నీ మహిమను తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుగా సంబోధించి తిని. ప్రేమతో గాని లేదా మూర్ఖత్వముతో కాని నేను నరించిన దానంతటిని కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమీక్షముగా మరికొన్ని మార్లు నిన్ను నేను వేళాకోళముగా అగర్వపరిచితిని. ఓ అచ్యుత, ఓ అపరాధములన్నింటినీ నన్ను క్షమింపుము. అనగా ఇక్కడ వారి యొక్క మిత్రులతోనూ బాంధవ్యంగా ఉన్నటువంటి విషయాలతో వ్యావహారికంగా సామాన్యంగానే ఒక సమకాలికులుగానే నడుచుకున్నారు. అంటే బంధువులు కూడా గనుక అంటే ఒకే చోట కూర్చోవటము, ఒకే చోట శయనించటము ఇవన్నీ జరిగాయి. అయితే ఇంతటి దేవాది దేవుడైన భగవంతుడిని నేను అలా గుర్తెరగలేదు. అప్పుడు గుర్తెరగక అలా ఉంటిని. అది ఏమైనా అపరాధంగా ఉంటేనో అది క్షమించు నన్ను అని ఆ గొప్పతనం ఎరిగాక అలా అన్నాడు. అట్లాగే ఎక్కడైనా ఒక గొప్ప మహనీయ తత్వము మనకు తెలిసినప్పుడు దానికి విలువనివ్వాలి. ఇక్కడ వ్యక్తిగతంగా సామాన్యంగా విలువనిస్తాం. వ్యక్తిగత విలువలకు అలవాటు పడిన తర్వాత గొప్పతనాన్ని గుర్తించలేము. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తిగత విలువలు అనేసరికి ఏదో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఏదో వేషభాషలతో ఉన్నాడు, లేదు గొప్ప ధనవంతుడు, ఆ వ్యక్తిగతంగా మర్యాదనిస్తున్నాం. లేదు గొప్ప ఆడంబరాలతో చుట్టూ పెంచుకొని అపారమైనటువంటి వేషాధారంతో వచ్చాడనుకో, ఈయనంత మహనీయుడు అనుకుంటాం. అది వ్యక్తిగతమైంది. అట్టి వ్యక్తిగతమైన వారు వద్ద ఏది తెలుసుకోదగింది ఉన్నది? ఒక ఇట్టి పరమోన్నతమైన జ్ఞాన దృష్టితో కూర్చున్నప్పుడు ఆ నిరూపణ జ్ఞానము ఆయన దగ్గర లేనప్పుడు అది తొలగిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. అతని నుంచి మనం తెలుసుకునేది ఏంటి? ఈ లోకానికి బాగుపడే సందేశం నువ్వేమిచ్చావు? ఎంచేపటికి ఇది ఒక వ్యక్తిగతంగా ఊరకనే ఇది గొప్పగానో అనేక రకాలుగా పూజలు చేశాం. సరే చేశాము. ఆ తర్వాత దాని ఫలితార్థము, దాని ఫలం ఉండాలి కదా మనకు. ఫలితార్థంగా నువ్వు ఇచ్చిన సందేశం ఏంటి? మనం బాగుపడటానికి అనే జ్ఞానం అందరిలో ఉండాలి. ఏం సందేశం విన్నాం? ఒక్క మాట అయినా విన్నామా? ఈ చెవులారా ఒక్క శబ్దమైనా ఆయన గురించి విన్నామా? అలా జరిగిందా ఎక్కడైనా అంటే లేదు. నిజంగా ఒక ఉత్తమ వ్యక్తి ఒకసారి పిడుగురాళ్ళ దగ్గర వైరా సుబ్బారావు గారు అంటే మిట్టపల్లి సుబ్బారావు అపారమైన గొప్ప పీఠ మోది, అక్కడ నుంచి వారు అక్కడికి వచ్చారు. ఆ రోజు సత్సంగం జరిగింది. ఆ తర్వాత
వారు అంతకుముందు ఆ ప్రాంతంలో బాగా పరిచయం ఉంది. ఉంటే అప్పుడు ఆ సత్సంగంలో నైట్ నేను కూడా ఉన్నాను. తెల్లారి వెళ్దామని బయలుదేరి మేము కూడా వస్తాము పిడుగురాల దాకా, మాకు అటు తెలంగాణ వెళ్ళే పని ఉంది, గురువుగారు ఉండి వెళ్దామన్నారు. సరేలేని ఆక ఒక చోట టిఫిన్ చేస్తామంటే మరొకరు వచ్చి కాదు మీరు మా ఇంటికి రావాలి, కాసేపు అయినా వచ్చి మా ఇంటి దగ్గర కాస్త మా ఇంటికి వచ్చి వెళ్ళండి అని ప్రీతిగా పిలిచారు. అక్కడికి వెళ్ళా. అక్కడి నుంచి వచ్చాక ఇంకొకరు పిలిచారు. పిలిస్తే ఏదో ఆతిథ్యం ఇస్తున్నారు, పండు తాంబూలము ఇస్తున్నారు. కానీ ఆయన ఏమంటాడో తెలుసా నాతో? అదే ఎందుకని నాకన్నా ఆయన అప్పుడు వయసులో పెద్దవాడు, గొప్పవాడు. సుమారుగా ఇది 15 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మనము ఇంటికి వచ్చాము, ఏదో మనతో ఆప్యాయతగా మనము ఇంటికి వచ్చే చాలు, ఏదో పెద్దలు మన ఇంట్లో అడుగు పెడితే చాలని వాళ్ళు ఆనందపడ్డారు. ఆనందపడటం వాళ్ళు అవ్వచ్చు, కానీ అదే గొప్పదని వాళ్ళు అనుకుంటే ఎక్కడైనా ఇంకొకరి దగ్గర వాళ్ళు ఏది ఇట్లాగే అనుకుంటే అదే అలవాటు ఉండకూడదు. మా నుంచి మమ్మల్ని గౌరవించారు, మా నుంచి మీరేం తెలుసుకున్నారో మా మీద ఉంది బాధ్యత. మీకు ఇచ్చే సందేశము ఒకటైనా ఉండాలి అని చెరి కాసేపు అయినా సరే ఏదో ఒక విలువైన సందేశాన్ని వాళ్ళని అడగటము, లేకపోతే చెప్పటము, వాళ్ళ గురించి మంచి ఏదైనా ఒక జీవిత పరమార్థం గురించి చెప్పటం. అలా ప్రతి చోట కూడా చెరొక 5 నిమిషాలు, చెరొక 10 నిమిషాలు అలా చెబుతూ ఆ రోజు 1 గంట అయింది. ఇంకా ఆ రోజు ప్రయాణము మానుకొని మళ్ళీ తెల్లారి బయలుదేరి వచ్చాం. అట్లా ఒక గొప్ప సంఘటన. ఒక గురువు గారు నాకన్నా వయసులో అప్పటికి పెద్దవాడు కనుక ఆయన అట్టి వారి సాంగత్యంలో నేను ఉన్నందుకు ఆ భావ సారూప్యం అనేది అందుకనే అలాంటి భావం ఉంటేనే ఆ భావ సారూప్యము ఎంతో గొప్పగా ఈ మార్గంలో నడవడానికి ఉపయోగపడింది. అందుకని ఒక ఉత్తముల యొక్క సాంగత్యం వల్ల ఇంత గొప్ప ఫలితము, ఇంత గొప్ప జ్ఞానము, ఆ ఫలితములో ఆ భగవంతుని యొక్క అనుగ్రహాలు అపారంగా మనకు ఉంటాయని భావించండి. ఇచ్చే సందేశం ఏంటి? ఏమైనా తెలుసుకున్నామా? అందుకని ఆ భావన కలగటమే ఆశ్రమ ధర్మము కానీ, గురుధర్మము కానీ, శిష్య ధర్మం కానీ. మీరైనా గోకురు చెప్పినా, గోకురు చేసినా అందులో మనం తెలుసుకొని తరించే సందేశం ఏమైనా అందిందా, లేదా వ్యావహారికంగా చెప్పారా అనే గమనం ఎప్పుడూ ఉండాలి. మంచిది ఉంటే, రత్నాలు ముత్యాలు లాంటివి ఉంటే మరి దాచుకోవాలి కదా. అట్లా ఏదో మనకు అవసరం లేదంటే అసామాన్యంగా వదిలేయటం. ఇట్టి పరిపక్వ జ్ఞానం కావాలి. మంచిది. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుగ్రీయాన్ త్వమస్య పూజ్యస్య గురుర్గిర్యాన్ నా త్వమో స్తభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. పూర్తి చేశారు కదా. స్థావర జంగమ పూర్ణమైన ఈ సమస్త విశ్వమునకు నీవే తండ్రివి. దానికి ముఖ్య పూజ్యనుడవగు పరమ ఆధ్యాత్మిక గురుడవు నీవే. నీతో సమానమైన వాడు గాని, ఏకమైన వాడు గాని మరొకడుండడు. ఓ అపరిమిత శక్తి సంపన్నుడా, అట్టి ఎడ నీ కన్నను అధికుడు ఈ ముల్లోకాలలో ఎవడుండును? స్థావర జంగమమైన అంటే స్థావరములు జంగములు అంటే ముందు చెప్పుకున్నాము. కదిలేటివి, కదలనివి. చరములు, అచరములు అంటే చరములు అంటే కనపడేటివి, అచరం అంటే కనపడకుండా ఉన్నవి. ఇది అంతయు కూడా నీవు ఉన్నావు. ఎలా ఉన్నావు అని అంటే ఎలా ఉన్నావు అని ఒక సులువైన మార్గానికి గమనిస్తే, ఇప్పుడు ఈ గృహం ఉన్నది, ఇక్కడ ఆశ్రమం ఉన్నది. ఇక్కడ అంతకుముందు ఖాళీ ప్లేస్ అయినప్పటికీ ఇక్కడ నిర్మాణం చేశాం. అంతకుముందు ఖాళీగా ఏదైతే ఉన్నదో అది అంతయు కూడా దీని చుట్టూ, దీని లోపల ఆవహించే ఉంది. ఏదైతే ఖాళీ ప్రదేశం ఉంది కదా, అది ఆడికి పోలం. ఖాళీగా ఉన్నది ఖాళీగానే ఉంటుంది. ఇదంతా ఖాళీగా ఉంది, దీని చుట్టూ ఖాళీగా ఉంది. అనగా ఈ బ్రహ్మాండంతో కూడినటువంటి యొక్క ఆకాశం యొక్క ఇష్టస్వరూపము మనలందరినీ అంటుకొనే ఉంది. ఇప్పుడు ఆకాశంలో నువ్వు ఉన్నావా లేదా అంటే ఏమని చెప్తాము? ఉన్నామని చెప్తామా, లేవని చెప్తామా? ఉన్నామని. ఆకాశ శరీరం బ్రహ్మం అని శృతి పలికే.
అదే శరీరం చేసుకొని ఉన్నాడు. అదే దివ్య చైతన్య భగవత్ స్వరూపమై ఉన్నది. ఇప్పుడు అంతటా ఉన్నట్టే కదా, సమస్తము దాంతోనే కదిలాడుతున్నాయి. అందుకనే సార్థకవంతకమైనటువంటి కదిలాడుతున్నాయి. ఇది తెలుసుకుంటే తరించుతున్నారు మానవ జన్మ వరకు. మరొక జన్మలకు అవి తెలుసుకోలేకపోతున్నాయి. ఏదైనా గొప్పగా తెలుసుకున్నటువంటి జన్మలు ఉంటే కొన్నిటికు పూర్వజన్మ స్పృహాలు వచ్చాయి. కాళహస్తి, శ్రీకాళహస్తి అంటే దాని పూర్వజన్మ స్పృహ వచ్చి ఆ శివుడికి పూజ చేసుకుంటూ ఉన్నాయి. అక్కడ శ్రీ అంటే మన చాలకులు, కాలం అంటే పాము, అస్థి అంటే ఏనుగు. ఈ మూడు కూడా పూర్వజన్మ స్పృహలు వచ్చాయి. వాటికి గజేంద్రుడికి కూడా పూర్వజన్మ స్పృహ వచ్చే ఆ పరాత్మను ఏడుకున్నాడు. అంటే జన్మలు ఆ జన్మలు వచ్చినా వారు చేసిన పుణ్యాలు ఏవి ఉండి పూర్వజన్మ స్పృహలు వచ్చాయి వాటికి. ఇలా అన్నిటి యందు కూడా అలా ఉన్నప్పటికీ ప్రామాణికంగా ఉందా లేదా అంటానికి కొన్ని జన్మలు అలా ఉన్నాయి, ఉండబట్టి అలా తెలుసుకోగలిగారు అనే భావన కలిగితే అంతటా అలా ఉన్నాడు పరమాత్మ అనుకొని అట్టి దివ్య జ్ఞానం మనలో సంపూర్ణంగా ఉండినప్పుడు నీవు ఇది ఎలా ఉన్నావన్నది ఆయనకు పూర్తిగా తెలిసిపోయింది అర్జునుడికి. నిన్ను చింతించడానికి తెలుసుకోవడానికి ఇట్టివాడు అని చెప్పడానికి కూడా సాధ్యపడని పని అందరికీ అని అంటూ ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది. ఈ రకంగా తెలుసుకొని అంటే వివరించి తెలుసుకుంటున్నాము. ఇక్కడ ఒక శ్లోకం ఈ పేజీలో ఉంటుంది చూడండి, ఇదే పుస్తకంలో. ఇది 5వ అధ్యాయంలో శ్లోకం ఇక్కడ ఉపమానంగా ఇచ్చాడు. ఇక్కడ ఉంటుంది ఈ పేజీ 44వ శ్లోకానికి పైన ఉంది చూడండి. 44వ శ్లోకానికి పైన ఉన్నది ఏమున్నది? జన్మ కర్మ చ మే దివ్యా ఏవం యో యేత్తి తత్పతః త్వక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఈ విధంగా నీవు జన్మల యొక్క రహస్యము, కర్మల యొక్క రహస్యము, వాటికి మమేకమైన దివ్యత్వం ఉన్నది అక్కడ. అది ఎవడైతే యథార్థంగా తెలుసుకుంటాడో అట్టివాడు ఈ త్వక్వాదేహం పునర్జన్మ, ఈ దేహాన్ని వీడి ప్రయాణం చేస్తుంది ఆత్మ. త్వక్వా అనగా త్వక్ అనగా విడిచేయుట, దేహాన్ని విడిచేస్తుంది ఆత్మ అని స్పష్టంగా ఇచ్చాడు. పునర్జన్మ త్వక్వా దేహం, దేహాన్ని వదిలిపెడుతుంది కదా, నహి పునర్జన్మలు. త్వక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నహి ఇక మాం, నా యొక్క దివ్యత్వాన్ని పొందుతాడు. పదే అంటే ఇక్కడ బోధ ద్వారా, విచారణ ద్వారా అంతటి మహోన్నతమైన స్థితిని కూడా పొందే అవకాశాన్ని ఇక్కడ తెలియజేశాడు ఈ శ్లోకంలో. ఈ బోధని విచారంగా తెలుసుకోవటం వల్ల ఏంటంటే ఆ దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. ఇందాక విచారణ చేయటం అంటే ఆ దివ్యత్వాన్ని పారాయణం మీరు చేస్తున్నారు, తాత్పర్యం చెబుతున్నారు. కానీ అందులో సారాన్ని చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేశానంటే చేసినందువల్ల ఈ ఫలితం ఈ శ్లోకంలో తెలుస్తుంది. అప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి తత్వం అందరికి సంప్రాప్తమవుతుంది. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేతు మహామీశ్యమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. అందువలన నేను శరీరమును భూమిపై సాష్టాంగముగా వడవైచి నమస్కరించి ఈశ్వరుడను స్తుతింపదగిన వాడును అగు నిన్ను అనుగ్రహింపవేడుచున్నాను. దేవా, కుమారుని అపరాధమును తండ్రి వలె, స్నేహితుని అపరాధమును స్నేహితుని వలెను, ప్రియురాని అపరాధమును ప్రియుడి వలెను మీరు క్షమింపుడు. అన్ని విధాలా కూడా మనకు అర్థమయ్యే రీతిలోనే వివరణ ఇచ్చాడు. అది ఎలా అయితే ఆ రకంగా ఇచ్చాడో మనమందరం అది భావిస్తే సరిపోతుంది. మరొకటి అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగద్నివాస. ఇదివరకెన్నడూను చూడనట్టి ఈ విశ్వరూపమును చూచి ఆనందమును పొందితిని. కానీ భయముచే నా యొక్క మనస్సు మిగులు వ్యథనొందుతున్నది. కావున దేవా, ఆ మునుపటి రూపమునే నాకు చూపుము.
దేవదేవ జగదాధార అనుగ్రహింపుడు. అంటే ఇక్కడ ఒక గుర్తుంచుకోదగిన విషయం ఏంటంటే, మనసు సంకల్పము వికల్పం అనే 2 పదాలు ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. సంకల్పం ఇప్పుడు ఒకప్పుడు విశ్వరూపం చూసేటప్పుడు ఒక విధమైన సంకల్పం ఉన్నది. ఆ భయంకరమైనటువంటి ఆకృతులన్నీ చూస్తే మరొక రకమైనటువంటిది వికల్పం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మరొక వికల్పం ఏమి అని అంటే, నీవు ఒకప్పుడు ఎలా ప్రసన్నముడవై దేవాది దేవుడిగా మళ్ళీ ఆ విశ్వరూపమును చూపించినప్పటికీ మళ్ళీ ఈ భయముతో కూడినటువంటివి కాకుండా మళ్ళీ నాకు ఉత్తమమైనటువంటి ప్రసన్న రూపాన్ని కూడా నాకు ప్రసాదించమని ఆ వర్ణనంతా చేసుకుంటున్నాడు. ఇక మనసు భయముతో కలత చెందుతున్నది కదా, ఓ దేవదేవ జగన్నివాస, నా యొక్క కరుణ, నా ఎడ కరుణ చూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము. దేవతలకు దేవుడివి, అట్టి వాడివి, దేవతలకే దేవుడి అయినప్పుడు ఇక మనం వేరేగా సంశయాలకు అవసరం లేదు అంటూ మనం పూజించే అనేక మంది దేవతలు ఉంటే వారికే దేవుడైన వాడు, మనకు దిక్కై ఉన్నవాడు అని అందరము గుర్తెరగాలి. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. నేను నిన్ను మునిపటి వలెనే కిరీటము గద చక్రమును చేత ధరించిన వాణినిగను జోడదలంచుచున్నాను. అనేక హస్తములు గల దేవా జగద్రూప, 4 భుజములు కల ఆ పూర్వ రూపముని మరలా ధరింపుము. మామూలుగా ఒక ప్రసన్న రూపం ఏంటంటే శ్రీ మహావిష్ణువుకు చతుర్భుజుడు అనగా 4 చేతులలో 4 రకాలైనటువంటి లోకాన్ని రక్షించడానికి, మనవలను ఆశీర్వదించడానికి, పురుషార్థాలు, చతుర్విధ ఫల పురుషార్థాలను మనకు కలిగించటానికి, శంఖము అనగా శబ్దానికి మూలము, చక్రము అనగా ఏదైతే అధర్మం ఉన్నదో దాన్ని ఖండించడానికి చక్రము, గద ఆయుధం అనగా ఎదుటే మనిషి భయం అంటే ఒక వ్యక్తి అమ్మో ఆయన దగ్గర ఆయుధం ఉన్నది అనే ఒక భయం ఉంటుంది. అట్లాగే ఈ విధాలన్నీ చెప్పి ఆయన దగ్గర ఉన్నవి, అది ఒక ప్రసన్న రూపంగా కనపడుతుంది. నన్ను రక్షించి ఆ పరాత్పరుడు కనిపించాడా అని. అట్లాగే ఆ రూపాన్నే మళ్ళీ నాకు చూపించు అని సంపూర్ణంగా కోరి నాడు. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు, అర్జున, ప్రకాశముచే పరిపూర్ణమైనదియు జగద్రూపమైనదియు అంతము లేనిదియు మొదటియు నీవు తప్ప ఇతరులచే ఇదివరకెన్నడును చూడబడనిదియు అగు ఏ ఈ సర్వోత్తమమైన విశ్వరూపము కలదో అది ప్రసన్నుడవగు నాచే స్వకీయ యోగ శక్తి వలన నీకు చూపబడినది. తన స్వకీయమైన తన సొంత సంకల్పము ద్వారా ఇవన్నీ చూపించాడు. అయితే రాబోయే శ్లోకంలో కూడా మరొకటి ఉంటుంది. ఇక్కడ ఇది నీకు చూపించాను అంటే యజ్ఞములు, తపస్సులు, యాగాలు చేసిన వారికి ఈ స్వరూపాన్ని నేను చూపించలేదు, కేవలం నీ వరకే చూపిస్తున్నాను అని. అంటే నిరంతరము ఇక్కడ ఇది అన్ని విషయాల యందు ఎప్పుడు ఒక విశ్లేషణమైనటువంటి అనేక రకాల చెప్పుకుంటూ పోయి దీనికి మనం కట్టుబడి ఉండాలి, సాధన చేసుకోవాలి, దర్శనం పొందాలి అని చెప్పుకుంటే సరిపోతుంది. కానీ ఆయన యొక్క ఉనికి, ఆ భగవత్ తత్వము, ఆ చైతన్యము ఏది ఏ రకంగా మనలో ప్రసరిస్తూ ఉన్నది అని అనువనువున నువ్వు గుర్తెరుగుతే, అనువనువున దాగి ఉన్నది అని నువ్వు తెలుసుకుంటే దాని యొక్క ఫలితం ఇలా ఉంటుంది. ఆయనని స్వయంగా అనుగ్రహాలు మనకు ఈ రకంగా ఉంటాయి. అర్జునుడు అలానే పరిశీలించాడు.
అలా పరిశీలించిన వారికి ఇలాంటి ఫలితం ఉంటుందని ఇందాక శ్లోకం చెప్పుకున్నాము. మన యొక్క జన్మలో యొక్క ఉనికిని కారణాలు కొన్ని ఉదాహరణతో కానీ తత్వ నిరూపణ కానీ చెప్పటం ఎందుకు అవసరమైంది, అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నదంటే దాని ఫలితం అపారం. మామూలుగానైతే ఏదో దైవానుగ్రహము, ఏదో ఒక పుణ్యము అంటాము, తను వదిలితే పోతాము. నీ యొక్క పరిజ్ఞానం అంతవరకే ఉంది, అంతకన్నా ఎక్కువగా నీ యొక్క విశిష్టత అందదు. అయితే సమస్తము తెలిసిన వ్యక్తి అయితే సమస్త సామ్రాట్గా లోక అవతార పురుషుడిగా వెళ్ళిపోతాడు. అంతేగాని ఈ తరగతులు మామూలుగానే ఉంటాయి. సడన్గా ఒక్కసారిగా ఎందరో గొప్ప వాళ్ళం కావాలనుకుంటారు. సడన్గా ఒక రాష్ట్రపతిని ప్రధానంగా చేస్తామని అవుతారా? కాలేదు. కానీ సడన్గా అట్లా రాష్ట్రపతిని చేసింది ఎవరో తెలుసా? ఒక బడిపంతులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకు 2వ రాష్ట్రపతి. మనకు ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాతనే 2వ రాష్ట్రపతిగా ఆయన మన ఆంధ్రాకు తమిళనాడుకు దగ్గరలో బోర్డర్లో సర్వేపల్లి అనే గ్రామం, అంటే సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన పేరు. అయితే ఆయన ఈ దక్షిణ భారతదేశంలో కూడా ఒక రాష్ట్రపతికి ఒకరిని ఎన్నుకుంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ రాష్ట్రపతి ఉత్తర భారతదేశానికి, ఇక్కడ కూడా నుంచి ఒక రాష్ట్రపతిని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈయన మహాతత్వజ్ఞుడు, అంటే ఇలాంటి విచారణలో బాగా తత్వజ్ఞుడు. అట్టి తత్వ విచారణతో ఉండబడిన వ్యక్తి ఒక మాస్టర్, అంటే స్కూల్కు మాస్టర్. అటువంటి వ్యక్తిని ఆయన రాష్ట్రపతి చేస్తే అత్యంత గొప్పగా పేరు తెచ్చుకున్నాడు. ఈ బ్రహ్మ విద్య పరంగా తత్వశాస్త్రము తెలిసిన వారు ఏ విద్యగా ఆయన ఏదో గొప్పగా చదవాలని లేదు, ముందు ఆ శాస్త్రం గొప్పది, అదైతేనే ఈ లోకానికి అన్ని విషయాలు వాళ్ళకు తెలుస్తాయి అని అప్పుడు చేశారు. మరి దానికి ఆయన అర్హుడయ్యాడా లేదా? ఇలాంటి తత్వజ్ఞాని ప్రధానిగా రాష్ట్రపతిగానైనా సరే అవకాశం వస్తే దాన్ని నిర్వర్తించడానికి కూడా మేధస్సు ఉంటుంది. విచారణ జ్ఞానం ఎందుకు అవసరం అంటే అందుకు అవసరం. ఈ జన్మ కాకపోతే మరొక జన్మకైనా ఆ వ్యక్తి లోకాన్ని ఉద్ధరించడానికి అలాంటి స్థితి అవకాశాలు వస్తాయి, అలాంటి ఉత్తమ స్థితులు కలుగుతాయి అని భావించండి. విచారణ చేయటం ఎందుకు అవసరమైందంటే ఆ యొక్క విశ్లేషణ నీ అంతరంగానికి అందటం వల్లనే నీ యొక్క ఆత్మ అపారంగా విశాలంగా ఎదుగుతుందే తప్ప లేకపోతే ముక్కు మూసుకున్నామా, ధ్యానం చేశామా, లేకపోతే సరిపెట్టుకున్నామా అంటే అది అంతవరకే ఉంటుంది, తన వరకే పరిమితమై ఉంటుంది. ఇది అపారంగా కొంతమందిని ఉద్ధరించడానికి పరిమితమై ఉంటుంది అనే భావనతోనే మనం ఇప్పుడు ఇంత విచారణ పెట్టుకున్నాము. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిన్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. కురువంశ శ్రేష్ఠుడవకువో అర్జున, ఈ నా విశ్వరూపమును చూసి నీవు తప్ప మరి ఒక ఎవ్వరును ఈ మనుష్య లోకమున చూచి ఉండలేరు. మరియు వేదాధ్యయన యజ్ఞాధ్యయనము చేత కాని, దానము చేత కాని, క్రియల చేయ కాని, ఘోర తపస్సుల చేయ కాని ఇట్టి విశ్వరూపమునకు నన్ను చూచుటకు శక్యము కాదు. ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడు. యజ్ఞాలు తపస్సులు ఎన్నో చేస్తున్నారు కదా, ఇవన్నీ గొప్పయని మనం అనుకుంటా ఉంటాం. వాటికన్నా ఈ యొక్క విశ్లేషణాత్మకమైన ఈ దివ్య జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో ఈడు గొప్పవారు. వారు చూచారు కానీ ఇంత స్థితి వాళ్ళు దర్శించడానికి సాధ్యపడలేదు. వాళ్ళు ఎంతవరకు ఏదో ఒక మంత్రము, మంత్రాధిష్టానము తెలుసుకుంటున్నారు, అదే గొప్ప అనుకుంటున్నారు. అట్లా కాకుండా అనేక విధాలుగా అనేక రకాలుగా ఈ యొక్క సర్వవ్యాపకము అంటే ఎలా ఉన్నది వ్యాపకం. ఇప్పుడు అంతవరకు హోమం చేశాం, దానికి ఒక సిద్ధాంతాలు, ఒక లెక్క, ఇలా చేయాలి అలా చేయాలి, ఒక పారాయణం చేసుకోవాలి, అన్నీ ఒక నియమాలు ఉంటాయి. అవి నియమాలకు అతీతమైంది. ఏది బ్రహ్మ విద్య నియమాలకు అతీతంగా ఉంటుంది, సర్వత్రా వెళ్ళిపోతూ ఉంటుంది. అనగా ఈ సూర్యభగవానుడి కిరణాలు కూడా పడని స్థలం ఏదైతే ఉందో పండితుడైన మహాజ్ఞాని దాని అవతల కూడా ఏముందో దాన్ని కూడా తెలుసుకోగలడు. అందుకని రవి వెరుగనిది కవి ఎరుగును. రవి ఎరుగని చోటు కూడా కవి తెలుసుకుంటాడు, పండితుడు తెలుసుకుంటారు. అనేదంటే జ్ఞానం అనేది అంత గొప్పది.
అలాంటి యొక్క స్థితిని పొందుటకు అర్జునుడు అలాంటి యొక్క పరిపక్వ జ్ఞానము గత జన్మలోనే ఉన్నది గనక ఆ జన్మలో నుంచి ఈ జన్మకి అంత సుకృతం సంప్రాప్తమైంది. మాతే వ్యధా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమిదృచ్మమేధం వ్యపేతభీః ప్రీతమానాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఇటువంటి భయంకరమైన రూపమును చూచి నీవు భయమును కాని చిత్త వికలత్వమును కాని పొందకుము. నీవు నిర్భయుడవు ప్రసన్న చిత్తుడవు అయి నా ఈ విశ్వరూపమునే మరలా బాగుగా చూడుము. 59 శ్లోకము 49. నా ఈ ఘోర రూపమును చూచి నీవు కలత నొందావు కదా, అలాంటిది ఏమి ఉండద్దు. భ్రాంతుడవు అయితివి అనగా ఒక ప్రత్యేకమైన భ్రాంతుడవు. మరి అంత కలత చెందే రూపం మాత్రం ఎందుకు చూపించాలి శ్రీకృష్ణుడు అనే ప్రశ్న వచ్చిందనుకో మనకు. బాగానే చూపించచ్చుగా ఆనందంగా ఉండేటట్టు. మరి భయభ్రాంతులను కలిగేటట్టు ఎందుకు చూపించాడు? ఇది ఒక విశ్లేషణ ఇలా జరగాలి. అంటే ఆ పుస్తకాన్ని అడ్డు మార్చాడు అన్నప్పుడు ఇలా ఎందుకు చూపించాడు అని అంటే, లోకములో భయాలు ఘోరాలు చాలా ఉంటాయి, చూస్తూ ఉంటాం. లోకములో జ్ఞాని దేనికి జడవకుండా ఉండాలి. జ్ఞాని దేనికి జడవకుండా ఉండాలి అంటే అన్ని చూడాలి. చూసి ఇది కాదు అనుకోవాలి. చూడలేదనుకో, ఒకేసారి చూడక చూస్తే మహాభయాల కమ్ము అని చెప్పి దడబట్టడము, కొంతమందికి హార్ట్ అటాక్ కూడా రావడము జరుగుతూ ఉంటుంది. అందుకని జ్ఞాని అయిన వాడు దేనికి భయపడకుండా అన్ని చూడాలని చూపించాడు. ఇలా గుర్తెరగండి. అంత భయంకరమైనటువంటి స్థితులని ఎందుకు చూపించాడు అంటే, నిజమైన జ్ఞాని దేనికి భయపడకూడదు. ఏమైనా జరగచ్చు ఇక్కడ. ఇదంతా కాలి భస్మీపటలం అయిపోవచ్చు, తాను నిశ్చలంగా ఉండొచ్చు. అంటే నేను ఆత్మనై ఉన్నాను, నా ఆత్మకి ఏది అంటారు. నేను ఆత్మనై ఉన్నాను, నా ఆత్మకి ఏది అంటారు. ఇక భయపెట్టడం వచ్చా? అది జరగాలంటే అది ఆ శృగస్థంలో పోవాలి, ఉంటుంది కొంత శేషం. అవి పోవాలి. పోయినప్పుడు అప్పుడు కానీ పూర్ణమైన తత్వాన్ని పొందుతాడని అలా చూపించాడు. సంజయోవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వగం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను. దేవదేవుడవైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజ రూపమును ప్రదర్శించెను. భీతుడైన అర్జునునకు ఆ విధముగా అశ్వాసమును గూర్చుచు అంత్యమున తన ద్విభుజ రూపమును చూపెను. అనగా మళ్ళీ ఆ ప్రసన్న రూపమైనది చతుర్భుజుడుగా అనగా లోకానికి దర్శనం ఎందరికో ఇచ్చాడు చతుర్భుజుడిగా. చతుర్భుజుడు అనే పదానికి వస్తే ఎందుకు అవసరం అంటే, లోకానికి అవసరమైన దానికోసమే ఆ రూపంలో ఉన్నాడు. చతుర్భుజుడు అనగా చతురాత్మలు, చతుర్భావాలు, చతుర్వ్యూహాలు అంటే ఇవన్నీ కూడా ఉండటానికి ఆ కేంద్రం ఒకటి ఉండాలి. దీనికన్నట్టు ఆయన కేంద్రం. ఇప్పుడు కదా మనకి ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక కేంద్రాలు ఉండాలి. అక్కడ అవి ఉంటేనే ఇక్కడ పని చేస్తున్నాయి ఇవి. అట్లాగే కేంద్రంగా ఆయన ఉండాలి కదా అట్లా. అందుకని మన కోరికలు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అంటే, సరే బాల్యంలో ఏముంటాయి, మధ్యలో వయసులో ఉన్నప్పుడు బాల్యంలో ఉండవు, బాల్యానికి తగినట్టు ఏముండాలి. అందుకనే చతురాత్మ, 4 విధాలైన ఆత్మగా నేనే ఉంటాను భార్యంతో. బాల్యంలో బాల్యానికి తగినట్టు ఆత్మ, యవనములో యవనము తగినట్టు ఆత్మ. చతురాత్మ చతుర్భావ అంటే ఈ భావాలు 4 విధాలుగా మార్పు చేయుచున్నది నేను. ఇక్కడ
ఇక్కడ మన బుద్ధి ఒక్కసారి జ్ఞానోదయం కలగాలి అంటే ఈ స్పృహ గనక మన హృదయాలలో మీకు లేకపోతే ఎన్నాళ్ళు చదివినా ఈ జ్ఞానం అందదు. 4 రకాలుగా మన హృదయములో ఈ ఆత్మ ఉన్నది. మన బిడ్డలను కనిపించి చూస్తున్నాము. ఒకప్పుడు మనం ఆ రకంగా ఉన్నాము. మరి ఆ టైంలో మనం ఎలా ఉన్నాము? ఇప్పుడు ఆ పిల్లలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఆ ఆత్మ, ఆ పరమాత్మ వాళ్ళ హృదయంలో అలా ఉన్నాడు. ఇప్పుడు అదే ఇది వయసు వచ్చింది, ఏమున్నది? బాల్య యవన కౌమార వృద్ధాప్యములు అనగా యవనము వచ్చింది, ఎలా ఉన్నది ఆ యొక్క ఆత్మ ప్రభావము? కౌమారం ఉన్నది, ఎలా ఉన్నది? ఏదో ఒక బాధ్యతలన్నీ నెరవేర్చాము, చేశామని కాడి కోసం. వృద్ధాప్యం వచ్చింది, ఇంకేముందండి మేము మాదేముందిలేండి. తన సంకల్పము ద్వారా తానే లయము చేసుకుంటూ ఉంటూ తన యొక్క మనసుకు అర్థమయ్యే రీతిలో లయం అవుతూ ఉంటుంది. లయం అనేది ఎక్కడో లేదు, మనలోనే పెట్టాడు లయం. ఆఖరికి ఇంకేముందండి, అంతా అయిపోయిందండి, ఇంకా మాదేముందండి అనే కాడికి వస్తాడు. తానే అనుకుంటున్నాడు, తానే ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. తన సంకల్ప ప్రభావంతో తానే వెళ్ళిపోతున్నాడు. అంటే దాంతోనే పెట్టాడు. ప్రత్యేకంగా ఆయన వచ్చి మనం చేయడం లేదు, ఆలోనే ఉన్నది, పనిచేస్తున్నది. ఎలా ఉందంటే చతురాత్మగా ఉన్నది. చతుర్భావాలు, చతుర్వ్యూహాలు, చతుర్భుజాలు. ఇది దీనికోసము అలా ఉంది అన్నట్టుకు ఈ సమస్తానికి అది కేంద్రం. ఆ చతురాత్మతో చతుర్భావాలతో ఉన్నది ఒక కేంద్రం ఉన్నది. అది ఈ విశ్వాన్ని అంతా పనిచేస్తుందని గమనించండి. ఇప్పుడు ఈ భావానికి తగిన అర్థం అది. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమస్మి సంవృద్ధతః సచేతాః ప్రకృతిం గతః. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంత ఇట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడవైన సహజ స్వభావమును పొందితిని. అది ఆయన ఆ రూపమైన ప్రసన్న వదనముతో ఆయన దర్శనమిచ్చేసరికి ఈయన శాంత రూపుడై ఎలా వచ్చాడు? సహజ స్థితిలోకి వచ్చాడు. తన యొక్క స్థితి సహజ స్థితికి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది. అట్లాగే సమస్తమైనటువంటి యొక్క లోకములో అలాంటివి జరుగుతాయి. పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఏమన్నా ఆగుతున్నాయా? ఎంతో భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు దాన్ని చూసి భీతిల్లటము జరుగుతూ ఉంటుంది. అందుకని జ్ఞాని వెదయేన యుగ ప్రళయేన వెదంతి అని పదం ఒకసారి. జ్ఞాని యుగ ప్రళయాలు వచ్చిన ఎద చెందవలసిన అవసరం లేదంటే ఇలాంటి యొక్క తత్వం తెలియాలి. అందుకని అలాంటి యొక్క పదముతో భావాలతో ఉంటే ఇక ఓ జనార్దన అనే పదము ఇందులో. జనార్దన అంటే జనార్దన అనే పదము అర్థం ఎలా భావిస్తారు? రక్ష రక్ష జనార్దన, రక్ష రక్ష పరమేశ్వర అనే పదాలు కూడా వస్తాయి. పూజలు కూడా ముగింపు జరిగాక యానికాని చ పాపాని అని ఒక తిరిగేటప్పుడు ప్రదర్శన చేసేటప్పుడు ముగింపు ఏముంది? రక్ష రక్ష జనార్దన, రక్ష రక్ష పరమేశ్వర అనే పదాలు 2 వాడతారు. ఇప్పుడు జనార్దన అంటే అర్థం ఏంటి? జనం చేత పూజించబడిన వాడు. లేకపోతే అక్కడ జనార్దన అన్నదానికి ఏమిచ్చాడు తాత్పర్యము? కృష్ణ అని ఇచ్చాడు. అంటే జనార్దన అనగా జనులను ఉద్ధరించువాడు. మిగతా వాళ్ళు వాళ్ళ కర్మలు అనుభవిస్తున్నాయి. అంటే జనులకి ఎందుకు చెప్పాలి? మానవుడికే. మరియు అవి ఏంటి అంటే అవి నేను అనే ఉనికి లేదు. తన కర్మానుసారం అనుభవించడమే తన వద్దు. కానీ ఉద్ధరించడము తానే అధోగతిక అవటానికి మానవ జన్మకున్నది. తాను ఉద్ధరించబడటమా అధోగతి పాలవటమా? అందుకని తెలుసుకున్న వాడిని ఉద్ధరించడానికి ఉన్నాడు. అందుకని జనార్దనుడయ్యాడు. తర్వాత శ్రీ భగవాన్ వాచ సుదుర్దర్శమిదం రూపం ద్రష్టవానసి ద్రష్టువానపి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః.
శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిగుల దుర్లభమైనది. అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించునవకాశమునకై దేవతలు సైతం నిత్యము సేవించుచుందురు. అంటే ఈ భావాన్ని ఎంతో కొంత మహనీయులు మహాత్ములు కొద్దిగా ఆ అద్వితీయము అనంతము ఆ పరాత్పరుడి యొక్క దర్శనము అనే భావనతో కలిగి ఎందరో మనసులో సంకల్పాలు చేసి కోరికలతో ఉన్నారు అట్లా వారు ఎందరో. అది అపురూపమైనదని మరొకటని అనుకుంటున్నారు. అలాగే ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు అని తెలియజేశాడు. నాహం వేదైర్న తపసా నదానేన చేజ్యయా సత్య ఏవం విదో ద్రష్టుం ద్రష్టవానసి మాం యదా. దివ్య చక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపము వేదాధ్యయనముచే గాని, తీవ్ర తపస్సులచే గాని, దానముచే గాని, పూజలచే గాని అవగతము కాదు. మనుజుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవన్నీయును సాధనములు కాదాలవు. ఇందాక నేను చెప్పినటువంటి భావ సారూప్యము సంపూర్ణంగా ఇక్కడ జడ్జిమెంట్కి వచ్చింది. అంటే పూజలు చేసినా మరొకటి చేసినా విచారణ కావాలని అక్కడ ఉన్న శ్లోకాన్ని కూడా చదివించాను. జన్మ కర్మచ అంటే అందులో పరమోన్నతమైన తత్వం ఉన్నది. ఒక శ్లోకాన్ని నోట్ చేసేటప్పుడు అమృతం ఇక్కడ దొరికింది, ఈ ముద్ద అన్నము తింటే నేను బతుకుతాను అనే జ్ఞానం అందరికీ కలగాలి. మిగతా ఎన్ని తింటే నానా రకాలుగా ఆరోగ్యం కూడా చెడిపోయింది. అంతే కదా. స్వచ్ఛమైనది, చాలా ఆరోగ్యదాయకంగా శ్రేష్టంగా ఉన్నది ఈ పదార్థం కదా మనకు ఆరోగ్యంగా ఉండేదని ఎలా భావిస్తామో ఈ విద్యలో కూడా అంతే. అందులో ఆ పరమార్థం అంత రసం ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా నువ్వు ఆస్వాదించాల్సింది ఆ మహాతత్వాన్ని చెబుతా ఉంటే నువ్వు ఆస్వాదిస్తావు, లేకపోతే సామాన్యంగా అయిన ఉంటావు. అట్లాగే అక్కడ దీనిని ఎవరెవరు వేద అధ్యయనము చేసేవారు కావచ్చు, పూజలు చేసేవారు కావచ్చు, మిగతా అన్నీ చెప్పాడు ఇక. ఎన్నో చేసేవారు కావచ్చు, కానీ ఈ దివ్యత్వమును ప్రత్యేకంగా ఇలా పొందలేరు. ఎందుకని? ఏ ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ పూర్వాభ్యాసాలే మరొక జన్మకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చేస్తున్నారంటే ఎన్ని పూర్వాభ్యాసైన తెలియన ఇవా రీతేవ చూపి సహా ఎవరెవరి పూర్వాభ్యాసాలు తగ్గించుకొని మళ్ళీ మరొక జన్మం జరిగేలా వస్తారు అని అంటూ సన్యాసత్తు మహాబాహో దుఃఖం అవాప్నోతి యోగత. ఆయన కూడా ఒకప్పుడు అలాగే తిరిగాడు, ఇప్పుడు అలాగే తిరుగుతాడు. మరి ఆ టయానికి వస్తాయి ఆలోచనలు ఆయన. ఇవి పూర్వాభ్యాసాలతోనే ఉన్నాయి. అద్వితీయమైనది, అనంతమైనది అట్లా కాదు. ఇలాంటి విచారణ ద్వారా మాత్రమే పొందుతాము. అట్టి చేతని సమస్తాన్ని తొలగించుకుంటాము. అందుకనే జ్ఞానం అనే నావచేత దాటగలడే తప్ప ఈ బ్రహ్మ పదార్థం అనే నావచేత దాటగలడు. పాపులలే కల్లా మహాపాపి ఉన్నాడు అని ఒకరిని నువ్వు పట్టుకుంటే వాడు ఈ నావ ఎక్కాడంటే దాటిపోతాడు, ఎవ్వడు ఏం చేయలేడు అనే ఒక దివ్య ప్రమాణంతో ఉంటే ఇక్కడ అదే తత్వాన్ని ఇవన్నీ ఇలా ఉన్న వారందరూ కూడా ఇంతటి మహత్తరమైన స్థితిని ఏమీ పొందలేరు. ఎందుకని? ఆ అభ్యాసాల్లో దాంట్లోనే ఉంటారు, మళ్ళీ అగ్గే తగులుకుంటాయి వచ్చి అని చెబుతూ విచారణతో సంపూర్ణంగా నా యొక్క అందుకనే పూర్ణబోధ మనము ఆశ్రమానికి ఎదురుగా కూడా ప్రత్యేకంగా రాశాము. మీది బ్రహ్మ విద్య పూర్ణబోధతో కూడినటువంటిది ఈ ఆశ్రమం అని. అందుకని ఆ విద్యకు అందుకని అంత బలంగా చెప్పవలసి వస్తుంది. పూర్ణబోధ అంటే చాలా మంచి పదం వాడారండి అని ఒకరిద్దరు మన ఆరాధనకు వచ్చినప్పుడు గురువులు అందరూ ఎవరు కొద్ది వాళ్ళు ఏదో ఉంటుంటారు. ఎందుకని? ఉంటే ఉంటారు కానీ ఈ పూర్ణతత్వానికి ఉండరు. ఏదో చేసుకున్నామా లేదా, కాసేపు జ్ఞానాన్ని కూర్చున్నామా లేదా అనే తత్వం ఉండటం వేరు, పరిపూర్ణంగా దానిని తెలుసుకోవటం వేరు. పరిపూర్ణ బోధ అంటే ఏ సంశయము లేకుండా, తావు లేకుండా యథార్థంగా తెలుసుకుంటాం. అంటే నేననేది ఏమీ లేదు, ఉన్నది అదొకటి అయి ఉన్నది అంటాం. కేవలాత్మ స్వరూపంగా వెళ్ళటమే పరిపూర్ణ బోధ అవుతుంది. ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన, అప్పుడే పరిపూర్ణమవుతుంది. అస్తి నాస్తికో వేద నిర్ణయం నాస్తి సదా. నువ్వు ఇది అది అని నిర్ణయాలు ఏముండవు, అవి కూడా నాస్తి అయిపోతాయి. అప్పుడే పరిపూర్ణానికి చెందుతుంది. అట్టి పరిపూర్ణ తత్వాన్ని పరమాత్మ ఇక్కడ ఇలా విచారణ వల్ల అలాంటి యొక్క వివేకం వల్లనే కలుగుతుందే తప్ప ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని సాధన చేసుకోవటం వల్ల సాధ్యపడదు. మంచిది. ఇంకా తర్వాత
తనన్యయా సఖ్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడి ఈ రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపగలుగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుదువు. అనగా ప్రియమైన అర్జున, కేవలము అనన్య భక్తి చేతనే నన్ను నీవు యథార్థంగా తెలుసుకోగలవు. అనన్య భక్తి, భక్తి అంటే వ్యవహారికాలు ఉంటాయి, అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి భక్తి. అనన్య భక్తి అంటే వ్యవహారికం ఉన్నట్ట లేనట్ట? వ్యవహారం లేనిది. ఎట్లా? లేకపోతే ఎలా ఉన్నది భక్తి? అది లేకుండా ఎలా ఉంది? ఉంటే ఎలా? ఉంటే ఉందంటే తెలిసిపోయింది అనుకో, లోక వ్యవహారికం ఉంది కదా. అది అనన్య భక్తి అంటే వ్యవహారికంగా కాకుండా ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది వ్యవహారికం కాకుండా? ఎలా? తత్వతః తెలియబడినప్పుడు. తత్వతః తెలియబడినప్పుడు తెలుసుకున్నట. మీరు కూడా ఏమని చెప్తారు దానికి? అనన్య భక్తి అంతా ఒకేలాగా చూడగలడు. అనన్య భక్తి అంటే ఏమి? ఎందుకంటే చాలా భక్తి అనే పదానికి ఇది ఒక పదం కదా గొప్పది. ఇది తప్ప ఇంకొకటి లేదని. లావణ్య, నువ్వేం చెప్తావు? అనన్య భక్తి అంటే ఇక ఆయన తప్ప ఇంకెవరూ లేదు, అంతా ఆయనే ఉన్నాడు, అంతా దైవమే ఉన్నది, ఒక చివరాంతం లాగా వెళ్ళిపోయినట్టు. అది తప్ప మరొకటి లేదు. నువ్వేం చెప్తావు? అన్యముగా అన్యం ఏమీ లేదు అని భావన చేసి ఇక వేరుగా అనేది ఏం లేదు, అంతా నేను ఇది దేవుడు అంతా ఒకటే అనేటువంటి భావన. అనన్యంగా అన్యం అంటే ఇంకొకటిగా వేరుగా లేదు, ఇంకోటి వేరుగా లేదండి. అన్యం అంటే నువ్వు వేరు నేను వేరు. అన్యముగా చెప్పమాకండి, మనందరం కలిపి చెప్పండి అనే పదం వస్తుంది ఇక్కడ. ఎప్పుడన్నా నన్ను అన్యంగా భావించొద్దు, నన్ను వేరుగా భావించొద్దు అనే పదాలు ఉన్నాయి మనకు. ఇవి అప్పుడు ఎప్పుడైనా వ్యవహారికం చేయి గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆ విచారణ లేదనుకో గుర్తుకు రాదు. నన్ను అన్యంగా భావించొద్దండి, లేదా అన్యంగా చూడొద్దు అనే పదాలు వస్తాయి. ఇప్పుడు అనన్య భక్తి, అన్యముగా ఏమీ లేదు, నేను అన్యంగా లేను నీకన్నా, నాకన్నా నువ్వు అన్యంగా లేవు అని తెలుసుకున్నప్పుడు అనన్య భక్తి అవుతుంది. నాకు అన్యంగా నువ్వు లేవు, నీకు అన్యంగా నేను లేను, అది అనన్య భక్తి. అనన్యనా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే యశాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎప్పుడైతే ఈ స్థితి తెలుసుకున్నారో నీ యోగక్షేమాలు చూడడానికి నేనే ఉన్నానని చెప్పాడు ఆ శ్లోకంలో. ఇట్టి వారికి నీ యోగక్షేమాలు నువ్వు సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అవి నేనే చూసుకుంటాను సంపూర్ణంగా. యోగక్షేమం వహామ్యహం, అది నేను చూసుకుంటాను. మరి ఆ స్థితిలో మనము ఉండగలిగామా, ఉంటామా తర్వాత అయినా? నేర్చుకుంటేనే కదా గురువు గారు నిలబెట్టుకునేది. అది నిజంగా సార్థకం అవుతుంది అప్పటికి. తర్వాత శ్లోకం మత్కర్మ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఓ అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయుడును, నాయందు భక్తి శ్రద్ధలు గలవాడును, ప్రాపంచక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయినా అనన్య అనగా పరమభక్తుడు మాత్రమే నన్ను పొందగలుగుతున్నాడు అని మళ్ళీ అదే భావన ఇచ్చాడు ఇక్కడ. ముగింపు శ్లోకం ఇది. అంటే అనన్యము అనే పదం వచ్చినప్పుడు వ్యవహారికాలు ఏమీ లేవు, మళ్ళీ గుర్తుంచుకోండి. చివరి ముగింపు కూడా అదే గనక. వ్యవహారికం అంటే ఒక భక్తి అనేసరికి భక్తికి అన్ని పూజా సామాగ్రిలు అవి ఇవి కొన్ని ఏదైనా ఒక ఎదురుగా మనం పెట్టి దానికి ఉండాలి కదా. ఒక పూజకు సంబంధించి ఒక మూర్తి స్వరూపాలు ఉండాలి, అక్కడ ఏదో ఒక మూర్తి స్వరూపాలు ఉండాలి. ఇవి అన్నీ అవసరం లేదు. ఇవన్నీ అంటే కాకుండా ఇప్పుడు అన్ని నాకే అర్పించువాడు అన్నాడు అంటే వ్యవహరిస్తాడు. వీడు కూడా ఉపాధిలో ఉన్నాడు కాబట్టి వ్యవహరిస్తాడు, కానీ అన్ని అర్పిస్తూ ఉంటాడు. తను చేసిన ఒకవేళ సరే తీసుకురావాల్సి వచ్చింది, ఏది మనకు
అవసరంగా ఎలా, అందుకని క్లుప్తంగానే చెప్పాడు. ఇప్పుడు పూజ చేయాలంటే ఏదో అయి ఉండాలి, ఇవి ఉండాలి, అలంకారాల కోసం చూస్తాం. ఇక మన మనసంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఒకవేళ ఆ తత్వం ఉన్నా ఇవి అన్నీ నీ జీవనోపాధికి అవసరం. పండు, ఫలము, పత్రం ఏంటి మనకు అవసరం, ఈ ప్రాణికి అవసరమే. అందుకని ఫలం, పత్రం, పుష్పం, తోయం ఏమైనా భక్త్య పర్యుపాసతే అంటే ఎవరైతే ఆ పండో, ఫలమో, పుష్పమో, పత్రమో అది ప్రీతిగా భావించు చెయ్యి. భావించాము, ఆడ పెట్టాము. ఆయన ఏమో ఒక ఆకు తాగలేదు, ఒక పండు తినలేదు, మనమే తిన్నాం. అంటే పవిత్రంగా భావించి పవిత్రంగా మనమే చేసుకున్నాం. పుష్పమే ఉంది, మరి స్త్రీలు అయితే పుష్పం తలలో కూడా పెట్టుకుంటారు. ఒకప్పుడు నా చిన్నప్పుడు చాలా వరకు చూశాను నేను, ఏది ఆ పుష్పాన్ని తీసుకొని చెవులు పెట్టుకునేప్పుడు. ఇప్పుడు తగ్గింది. అదే అది కష్టమైన సుఖమైనా కానీ నాకే ఏ కర్మ చేసినా అవి నాకే అర్పించు అని అన్నప్పుడు నా అంటే నేను అనేది ఏది మనలో అన్నప్పుడు అది ఆ ఒక్క ఆత్మస్వరూపంగానే ఉన్నది. అదే ఇది తానై ఉన్నాడు, నేనై ఉన్నాను, కానీ చూచుటకే భేదాలు కనపడుతున్నవి, అంతటా మమేకమై ఉన్నది, అప్పుడు అదే ఉన్నది అనుకొని ఆ యొక్క భావన అవసరమే గనుక అంతవరకు వ్యావహారికములు శుచి శుభ్రతలన్నీ అవసరమే గనుక అది ఆ తత్వాన్ని అలా భావించి చెయ్యి. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప దర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. జై శ్రీకృష్ణ పరమాత్మకు జై దత్త గురు మహారాజ్ కి జై దత్త రామావధూత స్వాముల వారికి జై సదానంద స్వాముల వారికి జై మాతాజీ నాగమాంబ గురుదేవులకు జై సద్గురు మహారాజ్ కి ఓం సగలో భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.